హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 8th క్లాస్ వరకు అయితే అర్థాలు కంప్లీట్ చేసేసాం కదా నిన్నటి క్లాస్లో. ఇప్పుడు 9th క్లాస్ అనమాట. 9th క్లాస్లో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అర్థాలు అయితే ఉన్నాయి. 9th 10th మనకి హార్డ్గా అడిగే అర్థాలు అనమాట. అంటే హార్డ్ లెవెల్లో అడిగితే 9th క్లాసు 10th క్లాసు కంపల్సరీ చదవాలి. సో 9th క్లాస్లో 10th క్లాస్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థాలు అయితే ఉన్నాయి. క్లాస్ అంతా వాచ్ చేయండి. కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మీరు క్లాస్ ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. అన్ని అర్థాలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అర్థాలు ఇందులో కవర్ చేయబడుతున్నాయి. ఒకవేళ నా క్లాస్ మీకు స్లోగా అనిపిస్తే, నేను రాయడం కానీ చెప్పడం కానీ మీకు స్లోగా అనిపిస్తుంది అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసుకోండి. కానీ ఒక్క అర్థం కూడా మిస్ చేయకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, టెట్కి అయినా కానీ డిఎస్సికి అయినా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, అయితే స్టార్ట్ చేసేద్దాం 9th క్లాస్లోని అర్థాలు. ఇక చూడండి, కొన్ని రాశాను. అంకం అంటే ఒడి, అఖండం విశాలమైన లేదా సమస్తం, అధిరోహించడం అంటే ఎక్కడం, అన్వయం వంశం, అన్వేషణ వెదకడం, అన్యాపదేశం అంటే పరోక్ష ప్రస్తావన, అన్యాపదేశం పరోక్ష ప్రస్తావన, అప్రమత్తత అంటే జాగరూకతతో ఉండడం. నెక్స్ట్ అంబకం బాణం, అంబరం ఆకాశం, అంబోఘణం ఆకాశం, అంబోఘణం అన్నా కానీ ఆకాశమే. అమృతం చావు లేకుండా చేసే ఒక పానీయం. అరాళము వంపులు తిరిగిన బాణం, అరాళము వంపులు తిరిగిన బాణం. అరుగు వెళ్ళు పోవు. అర్పణ సమర్పించుకోవడం, అర్పణ అంటే ఏంటి? సమర్పించుకోవడం. అలరు ప్రకాశించు, అలరు అంటే ఏంటి? ప్రకాశించు. నెక్స్ట్ చూద్దాం. 9th క్లాస్ అంతా చాలా ఇంపార్టెంట్ అర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా వాచ్ చేయండి. తర్వాత అవజ్ఞ తిరస్కారం అవమానం. అవజ్ఞ 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 అంటే తిరస్కారం అవమానం. తిరస్కారం అవమానం అవమానం. నెక్స్ట్ అవధానం ఏకాగ్రత. అవధానం అవధానం ఏకాగ్రత ఏకాగ్రత. అవధానం అంటే ఏకాగ్రత. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్స్ రాసుకోండి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ 9th 10th. నెక్స్ట్ అస్తిత్వం ఉనికి. అస్తిత్వం అస్తిత్వం ఉనికి. అస్తిత్వం అంటే ఉనికి. నెక్స్ట్ అస్పృశ్యత అంటరానితనం. అస్పృశ్యత 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 అంటరానితనం అంటరానితనం. అస్పృశ్యత అంటే అంటరానితనం. నెక్స్ట్ ఆకరం నిలయం సమూహం. ఆకరం ఆకరం అస్తిత్వం. ఆకరం ఆకరం. ఆకరం నిలయం సమూహం. ఆకరం నిలయం
సమూహం, సమూహం ఆకారం సమూహం. నెక్స్ట్ ఆచార్యుడు బోధించేవాడు, ఆచార్యుడు, ఆచార్యుడు, ఆచార్యుడు అంటే బోధించేవాడు, బోధించేవాడు. నెక్స్ట్ ఆతపం వేడి, ఆతపం, ఆతపం చూడండి, ఆతపం వేడి. ఇలా డిఫరెంట్గా ఉన్న కొన్నిటిని ఇంపార్టెంట్గా పెట్టుకొని 1-2 సార్లు చూడండి. తర్వాత ఆత్మకథ, తన గురించి తాను చెప్పుకోవడం. ఇది తెలుసు కదా అందరికీ. ఆత్మకథ అంటే ఏంటి? తన గురించి తాను చెప్పుకోవడం. ఓకేనా? రాయట్లేదు, తెలుసు కదా మనకి. ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకోవడం. నెక్స్ట్ ఆదరం, గౌరవం, ఆదరం, గౌరవం. ఆదరం అంటే గౌరవం. నెక్స్ట్ ఆద్యంతం, మొదటి నుండి చివరి వరకు. ఆద్యంతం ఇది కూడా నిన్నటి క్లాస్లో వచ్చినట్టుందండి. మొదటి నుంచి చివరి వరకు, చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం. నెక్స్ట్ ఆర్ధత, తడి, ఆర్ధత, ఆర్ధత తడి, మెత్తని, మెత్తని, తడి మెత్తని. నెక్స్ట్ ఆపద, కష్టం, ప్రమాదం. ఆపద ఇది కూడా నేను వచ్చింది. కష్టం, ప్రమాదం, కష్టం, ప్రమాదం. నెక్స్ట్ హాస్యం, హాస్యం ముఖం. చూడండి, హాస్యం, సా కింద యావత్తు, హాస్యం ముఖం. ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, హాస్యం ముఖం. నెక్స్ట్ ఆజ్ఞ, ఆదేశం, ఉత్తర్వు. నేను వచ్చింది కదా, రాసుకున్నారా? తర్వాత ఇందీవరము, నల్ల కలువ. ఇందీవరము, ఇందీవరము నల్ల కలువ, నల్ల కలువ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ, ఆదేశం, ఉత్తర్వు రాసుకున్నారు కదా, నిన్న వచ్చిందని రాయలేదు. నెక్స్ట్ ఇనుడు, సూర్యుడు. ఇది కూడా వచ్చింది కదా, ఇనుడు, సూర్యుడు. ఇనుడు, ఇనుడు, సూర్యుడు, సూర్యుడు, ఇనుడు, సూర్యుడు. 6th, 7th, 8th ఈ క్లాసెస్లో వచ్చిన మళ్ళీ రిపీట్ అయిన అయితే రాయను, చూడండి ఒకసారి గమనించుకోండి. తర్వాత ఉడాయించడం, పారిపోవడం. ఇది కూడా వచ్చింది, ఉడాయించడం, పారిపోవడం. ఉడాయించడం అంటే ఏంటి? పారిపోవడం. తర్వాత ఉడులు, చుక్కలు. ఉడులు అంటే ఏంటి? చుక్కలు. ఉడులు అంటే ఏంటండి? చుక్కలు. ఉడులు, ఉడులు, చుక్కలు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి, నోట్ చేసుకోండి. ఉత్తరం, జాబు. ఉత్తరం, 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 జాబు. ఉత్తరం అంటే జాబు. నెక్స్ట్ ఉత్సాహం, పూనిక. ఉత్సాహం, ఉత్సాహం, పూనిక. ఉత్సాహం అంటే ఏంటండి? పూనిక. నెక్స్ట్ ఉద్దండులు, ఆరితేరిన వారు. ఉద్దండులు, 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 ఆరితేరిన వారు, ఆరితేరిన వారు. ఇది కూడా 3rd క్లాస్లో వచ్చిందండి, ఆరితేరిన వారు. ఇది కూడా 3rd క్లాస్లో వచ్చింది. నెక్స్ట్ ఉపద్రవం, ప్రమాదం. ఉపద్రవం, 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 ప్రమాదం. ఉపద్రవం, ప్రమాదం. నెక్స్ట్
ఉల్లసిల్లు ప్రకాశించు. ఉల్లసిల్లు 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 అంటే ప్రకాశించు ప్రకాశించు. నెక్స్ట్ ఊని పూని ఆనించి. ఊని అంటే పూని అంటే పూనుకోవడం, తర్వాత ఆనించు అదే కదా, ఆనించి ఆనించి పూనుకోవడం ఆనించి. నెక్స్ట్ 9th క్లాస్లో కొన్ని ఎక్కువ ఉన్నాయండి అర్థాలు, అందుకే ఫాస్ట్ చెప్పేస్తున్నాను. ప్రీవియస్ క్లాస్లో రిపీట్ అయిన రాయట్లేదు, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎరుక పరిచయం, ఇది కూడా వచ్చినట్టుంది. ఎరుక పరిచయం, ఎరుక అంటే పరిచయం. నెక్స్ట్ ఎలగోలు మొట్టమొదటి, ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. ఎలగోలు ఎలగోలు మొట్టమొదటి మొట్టమొదటి మొట్టమొదటి. ఎలగోలు అంటే మొట్టమొదటి, చూడండి డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వరులు ఇతరులు. వరులు వరులు అంటే ఇతరులు ఇతరులు వరులు ఇతరులు. నెక్స్ట్ వఘము నీటి ప్రవాహం. వఘము వఘము నీటి ప్రవాహం నీటి ప్రవాహం. వఘము అంటే ఏంటి? నీటి ప్రవాహం. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి. నెక్స్ట్ ఔన్నత్యం గొప్పతనం. ఔన్నత్యం 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 గొప్పతనం గొప్పతనం. ఔన్నత్యం అంటే గొప్పతనం. నెక్స్ట్ కదలి. కదలి అంటే అరటి. కదలి అరటి. కదలి అంటే ఏంటి? అరటి. కపటం మోసం, ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ కరపత్రం ప్రకటన పత్రం. కరపత్రం ప్రకటన పత్రం ప్రకటన పత్రం. కరపత్రం అంటే ఏంటి? ప్రకటన పత్రం. కపటము అంటే మోసము, లాస్ట్ క్లాస్లో వచ్చిందని రాయలేదు, 9th కూడా వచ్చింది. నెక్స్ట్ కానుక. కానుక బహుమతి. కానుక బహుమతి బహుమతి. కాక వేడి. కాక వేడి. నెక్స్ట్ కించకుడు చులకన చేయు, ఇది కూడా వచ్చింది కదండి. కించకుడు చులకన చేయు. కించకుడు అంటే చులకన చేయు. కుటిల వంకర దురాలోచన. కుటిల అంటే వంకర దురాలోచన. కుటిల వంకర అండ్ దురాలోచన. దురాలోచన. కుటిల అంటే వంకర దురాలోచన. నెక్స్ట్ కులాయుడు కుమ్మరివాడు కుంభకారుడు. కులాయుడు, ఇది చూడండి. కులాయుడు కులాయుడు అంటే కుమ్మరివాడు. కుమ్మరివాడు తర్వాత కుంభకారుడు. కుంభకారుడు కుంభకారుడు. కులాయుడు అంటే ఏంటి? కుమ్మరివాడు కుంభకారుడు. నెక్స్ట్ క్రుధ కోపము. క్రుధ కోపము. క్రుధ అంటే కోపము. నెక్స్ట్ కృతజ్ఞత చేసిన మేలు మరవకపోవడం. చేసిన మేలు అనేది మరవకపోవడం కృతజ్ఞత. నెక్స్ట్ కృతజ్ఞత చేసిన మేలు మరచిపోవడం.
ఇక్కడ చూడండి, కృతజ్ఞత అంటేనేమో చేసిన మేలు మరవకపోవడం. ఇక్కడ ఒకసారి బోర్డు వైపు చూడండి, ఒక్క వాడితో మీనింగ్ మారిపోయింది. కృతజ్ఞత, ఇదిగోండి, కృతజ్ఞత అంటే చేసిన మేలు మరవకపోవడం, చేసిన మేలు మరవకపోవడం. నెక్స్ట్ ఇది చూడండి, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఇది, దీనికి ఒక్క లెటరే డిఫరెన్స్. చూడండి, పలకడంలో కూడా తేడా ఉంది. కృతజ్ఞత అంటేనేమో చేసిన మేలు మరచిపోవడం. ఈ తేడాని గమనించండి, మరచిపోవడం. ఈ రెండింటి తేడాని గమనించండి. ఓకేనా? నెక్స్ట్ కేదారము, పొలము, ఎర్ర ఎలుక. నిన్న వచ్చింది కదా, రాసుకున్నారా? కేదారము, పొలము, ఎర్ర ఎలుక. నెక్స్ట్ అండి, క్రేవా, దిక్కు. క్రేవా, దిక్కు. క్రేవా అంటే దిక్కు. నిన్న వచ్చింది, నేను రాయట్లేదండి, గమనించండి. తర్వాత కైవరము, తెల్ల ఎలుక. ఇది కూడా వచ్చిందండి. కైవరము అంటే తెల్ల ఎలుక. సారీ, కైరవము. కైరవము అంటే తెల్ల ఎలుక. ఓకేనా? నిన్న వచ్చింది. నెక్స్ట్ కొల్లులుగా, ఎక్కువగా. ఇది కూడా రాశాను. కొల్లలుగా, ఎక్కువగా అంటే కోకొల్లలు అంటారని చెప్పాను. కొల్లలుగా, ఎక్కువగా. నెక్స్ట్ కుంచితము, తగ్గిపోవు. ఇది కూడా రాశాను, నిన్న వచ్చింది. 6th క్లాస్లోనో ఏమో వచ్చింది. ఇది కూడా కుంచితము. తర్వాత కుంభిని, భూమి, నేల. కుంభిని, 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 భూమి, భూమి, నేల. కుంభిని అంటే భూమి, నేల. నెక్స్ట్ స్వగము, పక్షి. ఇది కూడా నిన్న వచ్చింది. తర్వాత గరళం, విషం. ఇది చూడండి, గరళం డిఫరెంట్ గా ఉంది. గరళం, గరళం అంటే విషం. గరళం అంటే ఏంటండి? విషం. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, గమనించండి. తర్వాత గాత్రం, దేహం, అవయవం, గొంతు. గాత్రం అంటే జస్ట్ మనకి గొంతు అని తెలుసు కదా, కానీ ఇక్కడ దేహం, అవయవం, 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 గొంతు. గమనించండి, గాత్రం అంటే మనకి గొంతు అని తెలుసు, కానీ ఇక్కడ చూడండి, దేహం, అవయవం, గొంతు అని ఇచ్చారు. నెక్స్ట్ గుంభనంగా అంటే అజ్ఞాతంగా, బయటకు. గుంభనంగా, గుంభనంగా, గుంభనంగా అంటే అజ్ఞాతంగా, అజ్ఞాతంగా. గుంభనంగా అంటే ఏంటి? అజ్ఞాతంగా లేదా బయటకు, బయటకు, బయటకు. ఓకేనా? గుంభనంగా. ఇది కూడా చూడండి, అజ్ఞాతంగా, బయటకు. నెక్స్ట్ బయటకు తెలియకుండా. గుంభనంగా అంటే అజ్ఞాతంగా, బయటకు తెలియకుండా. నెక్స్ట్ గోత్సము, పర్వతము. ఇంపార్టెంట్ చూడండి, గోత్సము, గోత్సము, గోత్సము. పర్వతము, పర్వతము. గమనించండి, అది కొంచెం. గోష్ఠి, సంభాషణం. గోష్ఠి,
సంభాషణం, సంభాషణం, గోష్ఠి సంభాషణం. నెక్స్ట్ చనుట వెళ్ళడం, చనుట వెళ్ళడం, చనుట అంటే వెళ్ళడం. నెక్స్ట్ చటుల కఠినమైన, చటుల, చటుల, చటుల కఠినమైన, చటుల అంటే కఠినమైన. నెక్స్ట్ చాకచక్యం ఒడుపు, చాకచక్యం అంటే ఒడుపు. ఇది నిన్న కూడా వచ్చింది కదండి, రాయట్లేదు. తర్వాత చింత ఆలోచన, ఇది కూడా వచ్చింది. తర్వాత చురకత్తులు పదునైన కత్తులు, చురకత్తులు, చురకత్తులు పదునైన కత్తులు, పదునైన కత్తులు, కత్తులు, చురకత్తులు అంటే పదునైన కత్తులు. నెక్స్ట్ చొరవ చనువు, ఇది నేను వచ్చింది కదా. నెక్స్ట్ చౌరస్తా 4 రోడ్ల కూడలి, ఇది కూడా వచ్చింది. చౌరస్తా అంటే 4 రోడ్ల కూడలి, చౌరస్తా 4 రోడ్ల కూడలి. ఛాయ నీడ వచ్చింది. తర్వాత జంకు భయం. నెక్స్ట్ జీవన సరణి జీవన విధానం. జ్యోత్స్న వెన్నెల రాత్రి వెన్నెల, ఇది చూడండి ఒకసారి. జ్యోత్స్న, జ్యోత్స్న వెన్నెల రాత్రి వెన్నెల, వెన్నెల, వెన్నెల రాత్రి వెన్నెల. నెక్స్ట్ నెక్స్ట్ జీర్ణం పాతదైన చినిగిన, చూడండి ఇది జీర్ణం పాతదైన చినిగిన, చినిగిన, చినిగిన. నెక్స్ట్ టక్కరి మోసకారి, టక్కరి మోసకారి, టక్కరి మోసకారి, టక్కరి అంటే మోసకారి. నెక్స్ట్ డెందము హృదయము, నిన్న చూసాము. తర్వాత తంత్రులు తీగలు, ఇది చూడండి తంత్రులు తీగలు, తీగలు. డెందము అంటే హృదయం, నిన్న చూసాం కదా. నెక్స్ట్ తథ్యము తప్పనిసరి. తనరారు చుండుట అంటే విజృంభించు ప్రకాశించు, తనరారు చుండుట, తనరారు చుండుట ప్రకాశించు అని అర్థం, ప్రకాశించు. తనరారు చుండుట అంటే ప్రకాశించు లేదా విజృంభించు. నెక్స్ట్ తపన ఎక్కువ శక్తి, తరుణం సమయం, తలవంపు అంటే అవమానం, తలవంపు అంటే అవమానం. తల్పం పరువు, తల్పం పరువు. తల్పం అంటే ఏంటండి? పరువు. తల్పం అంటే పరువు. నెక్స్ట్ తిరస్కారం వద్దు అనడం, తిరస్కారం, తిరస్కారం వద్దు అనడం, అనడం. తిరస్కారం అంటే వద్దు అనడం. నెక్స్ట్ తుత్తినీయులు తీవ్రంగా దెబ్బతీయు, తుత్తునీయులు, తుత్తు నీయులు తీవ్రంగా దెబ్బతీయడం, దెబ్బతీయడం. తుత్తినీయులు అంటే తీవ్రంగా దెబ్బతీయడం. నెక్స్ట్ త్రుటి రెప్పపాటు కాలం, త్రుటి, త్రుటి తెలుసు కదా, రెప్పపాటు కాలం.
దారిద్ర్యం పేదరికం, దార్శనికులు ముందు చూపు గలవారు. తర్వాత దివిజీలు దేవతలు, దివిజీలు దివిజీలు దేవతలు, దివిజీలు దేవతలు, దివిజీలు అంటే దేవతలు. నెక్స్ట్ దీక్ష పట్టుదల వచ్చింది ఇవన్నీ. దేహళీ దత్త దీపం వెలుగుతున్న దీపం. చూడండి ఇది దేహళీ దత్త దీపం, దేహళీ దత్త దేహళీ దత్త దీపం వెలుగుతున్న దీపం, వెలుగుతున్న దీపం. దేహళీ దత్త దీపం అంటే ఏంటంటే వెలుగుతున్న దీపం. తర్వాత దంస్ట్రా కోర, దంస్ట్రా ధంస్ట్రా ద షా కింద టావత్తు రావద్దు, దంస్ట్రా కోర. నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది గమనించండి. నెక్స్ట్ ధాత్రి భూమి వచ్చింది. ధారణ ధరించుట, ధ్రువము స్థిరం, నాగి పుట్ట పాములు ఆభరణాలుగా కలవాడు. చూడండి నాగి, నాగి పుట్ట పాములు, పాములు ఆభరణాలుగా గలవాడు, ఆభరణాలుగా, ఆభరణాలుగా గలవాడు, గలవాడు. నాగి అంటే పుట్ట లేదా పాములు ఆభరణాలుగా గలవాడు. నెక్స్ట్ నెక్స్ట్ నాథుడు భర్త, నాథుడు నాథుడు, నాథుడు భర్త, నాథుడు అంటే భర్త. నెక్స్ట్ నారాజము బాణము, నారాజము, నారాజము బాణము. నెక్స్ట్ నికరము గుంపు, ఇది కూడా వచ్చిందండి నిన్న. నిక్కము నిజము, ఇది కూడా వచ్చింది. నిగ్రహించుకొను అదుపులో ఉంచుకొను, ఇది కూడా వచ్చింది. నిత్య నూతనం ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం, ఇవన్నీ వచ్చినాయి అందుకే రాయట్లేదు. తర్వాత నినదించుట బిగ్గరగా చెప్పడం, ఇది చూడండి నినదించుట, నినదించుట బిగ్గరగా చెప్పడం, బిగ్గరగా చెప్పడం, చెప్పడం బిగ్గరగా చెప్పడం. నెక్స్ట్ నిమగ్నం పనిలో లీనమైపోవడం, నిమగ్నం అంటే ఏంటి పనిలో లీనమైపోవడం. నెక్స్ట్ నిరాఘాటం అంతరాయం లేకుండా. తర్వాత నూలు తిలలు, ఇది కూడా వచ్చింది. నూలు తిలలు వచ్చింది కదా థర్డ్ క్లాస్లో అనుకుంటా, థర్డ్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లోనో వచ్చింది నూలు తిలలు. నెక్స్ట్ నృసింహ నృశంసుడు, నృశంసుడు దుష్టుడు అంట, నృశంసుడు, నృశంసుడు దుష్టుడు, నృశంసుడు దుష్టుడు. నెక్స్ట్ నేలమాళిగా భూమి లోపల గదులు, నేలమాళిగా, నేలమాళిగా, మాళిగా భూమి లోపల, భూమి లోపల, లోపల గదులు, నేలమాళిగా. నెక్స్ట్ పక్షులు కనురెప్ప, పక్షము కనురెప్ప లేదా 15 రోజులు, పక్షము
కనురెప్ప, లేదా 15 రోజులు. 15 రోజులు. పక్షము అంటే ఏంటి? కనురెప్ప లేదా 15 రోజులు. నెక్స్ట్ పరిమళం, సువాసన, పరిపుష్టి, అధిక సమృద్ధి, పర్యటన, పని నిమిత్తం ప్రయాణం, పాదుకలు, పాంకోళ్ళు. పాదుకలు, పాదుకలు, పాంకోళ్ళు. పాదుకలు, పాంకోళ్ళు. నెక్స్ట్ పికము, కోకిల. గమనించండి, ఇది పికము, కోకిల. కోకిల. సో చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. పికము, కోకిల. పురస్కారం, సన్మానం, బహుమతి. పృచ్ఛకుడు, ప్రశ్నలు అడిగేవాడు, తెలుసు కదా. నెక్స్ట్ పొందిక, పద్ధతి, సరైన. ఇది కూడా వచ్చింది. పొలిమేర, ఊరి చివర ప్రదేశం. పాలపారగా, ప్రకాశించు, అతిశయించు. పొలపారగా, ప్రకాశించు, అతిశయించు. పొలపారగా, పొలపారగా. ప్రకాశించు, ప్రకాశించు, అతిశయించు, అతిశయించు. నెక్స్ట్ పోరు, యుద్ధం. పౌత్రుడు, మనుమడు. పౌత్రుడు, మనుమడు. పౌత్రుడు, మనుమడు. మనుమడు. పౌత్రుడు అంటే ఏంటండి? మనుమడు. నెక్స్ట్ ప్రళయం, సృష్టి నాశనం. నిన్న వచ్చింది. నెక్స్ట్ ప్రత్యర్థులు, ప్రతివాదులు. ప్రత్యర్థులు అన్నాకనే వచ్చింది. ఇంకా ప్రవర్ధిల్లు, వికసించు, అభివృద్ధి చెందు. ప్రవర్ధిల్లు, ప్రవర్ధిల్లు. ప్రవర్ధిల్లు అంటే ఏంటి? వికసించు, అభివృద్ధి చెందు. ప్రవర్ధిల్లు అంటే వికసించు, అభివృద్ధి చెందు. అభివృద్ధి చెందు. అభివృద్ధి చెందు. ప్రవర్ధిల్లు అంటే వికసించు, అభివృద్ధి చెందు. నెక్స్ట్ ప్రస్థానం, ప్రయాణం. ప్రాచుర్యం, గొప్ప పేరు పొందడం. ప్రాప్యం, పొందదగినది. ప్రీతి, ఇష్టం. ప్రేక్షకులు, చూసేవారు. తర్వాత ఫలం, పండు, ఫలితం, తెలుసు. నెక్స్ట్ బాహువులు, చేతులు. చూడండి, ఇది బాహువులు. బాహువులు, చేతులు. చేతులు. నెక్స్ట్ మచ్చుతునక, ఉదాహరణ. మచ్చుతునక, ఉదాహరణ. ఇది కూడా వచ్చింది నిన్న. మచ్చుతునక అంటే ఉదాహరణ. మనోజ్ఞ, అందమైన. మనోజ్ఞ, మనోజ్ఞ అంటే అందమైన. అందమైన. మనోజ్ఞ అంటే అందమైన. తర్వాత మరాళము, హంస. చూడండి, మరాళము. మరాళము, హంస. హంస. మరాళము అంటే హంస. నెక్స్ట్ మక్షిక, ఈగ. మక్షిక, ఈగ. నెక్స్ట్ మానసము, మనసు వచ్చింది.
మున్నుడి ముందు మాట, ముఖాముఖి ఎదురెదురుగా, మరింపగా ప్రేమగా. మరింపగా అంటే ఏంటి? ప్రేమగా. మరింపగా ప్రేమగా. మరింపగా ప్రేమగా. నెక్స్ట్ మూర్ఖుడు అవివేకుడు, మ్యూజియం వస్తువులను ప్రదర్శించే చోటు. తర్వాత మృణాలము తామర పువ్వు. మృణాలము 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 తామరి పువ్వు. తామరి పువ్వు ఇది కూడా వచ్చిందండి. నెక్స్ట్ మైత్రి స్నేహం, మృక్కడి దుర్మార్గుడు. మృక్కడి 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 దుర్మార్గుడు. మృక్కడి అంటే దుర్మార్గుడు. నెక్స్ట్ చూస్తున్నాను, అంటే వచ్చిన అర్థాలు ఏమనంటే తీసేసి చెప్తున్నాను. మంజుల అందమైన. మంజుల అన్న కూడా అందమైన. ఇక్కడ చూడండి, మనోజ్ఞ అంటే అందమైన కదా, మంజుల అన్న కానీ అందమైన. ఓకేనా? రాసుకోండి, రాసుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ. మంజుల అంటే అందమైన. నెక్స్ట్ యతి సన్యాసి. యథాలాపం ఏ ఉద్దేశం లేకుండా. యథాలాపం అంటే ఏ ఉద్దేశం లేకుండా. చూడండి, యథాలాపం అంటే ఏ ఉద్దేశం లేకుండా. యథాలాపం అంటే ఏ ఉద్దేశం లేకుండా. తర్వాత యుగ సంధి అంటే రెండు యుగాల మధ్య సంబంధం. యుగ సంధి అంటే ఏంటి? రెండు యుగాల మధ్య ఉన్నటువంటి సంబంధం. నెక్స్ట్ యోష స్త్రీ. చూసారా, నిన్న వినతి అన్న స్త్రీనే, ఫలితి అన్న స్త్రీనే. స్త్రీ గురించి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో. యోష అంటే స్త్రీ అన్నమాట. ఇదిగోండి, యోష స్త్రీ. యోష అంటే స్త్రీ. నెక్స్ట్ రజతోత్సవం. రజతోత్సవం అంటే 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఉత్సవం అన్నమాట. రజతోత్సవం అంటే ఏంటి? 25 years నిండిన తర్వాత చేసే, ఆ సందర్భంగా 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఒక ఉత్సవం రజతోత్సవం అంటే. నెక్స్ట్ రచితం వెండి. సిల్వర్ జూబ్లీ అంటారు కదా ఇంగ్లీష్. సో రజితం అంటే వెండి. రజితం వెండి. రజితం వెండి. నెక్స్ట్ రణక్షేత్రం యుద్ధ భూమి, నిన్న వచ్చింది. నెక్స్ట్ రిత్త అపవాదు అపనింద చెడ్డ పేరు. ఇది కూడా వచ్చింది. రిత్త అంటే ఏంటి? అపవాదు అపనింద చెడ్డ పేరు. నెక్స్ట్ రోత అసహ్యం. రంపటిల్లు విజృంభించు. చూడండి, రంపటిల్లు రంపటిల్లు విజృంభించు. విజృంభించు. రంపటిల్లు అంటే విజృంభించు. నెక్స్ట్ లయము నాశనం. నెక్స్ట్ లాస్యము నృత్యం. ఇది చూడండి, లాస్యము 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 నృత్యం. నృత్యం. లాస్యము అంటే నృత్యం. నెక్స్ట్ లేశం అత్యల్పం. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి. లేశం
లేస్యం అత్యల్పం. అత్యల్పం. లేస్యం అంటే అత్యల్పం. నెక్స్ట్ లంబితము వ్రేలాడేది. లంబితము ఇక్కడ రాస్తా చూడండి. లంబితము. లంబితము అంటే వ్రేలాడేది. 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 లంబితం అంటే వ్రేలాడేది. నెక్స్ట్ వ్యధ బాధ. వాక్కు మాట. వాము పాదం ఎడమ కాలు. వాత్సల్యం ప్రేమ. వాహిని నది. వికలం బాధ కలత. వికలం. వికలం బాధ కలత. వికలం. చూడండి ఇది డిఫరెంట్గా ఉంది. వికలం. నెక్స్ట్ విగత దేహాలు ప్రాణం లేని శరీరాలు. విగత దేహాలు అంటే ఏంటి? ప్రాణం లేని శరీరాలు. నెక్స్ట్ విభుడు ప్రభువు చెప్పుకున్నాం. తర్వాత విముక్తి విడువబడిన. వీరివి ఎక్కువ. విలాసం వైభోగం. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి రాయట్లేదండి బోర్డు మీద. నెక్స్ట్ వివేకం తెలివి. విశ్రుత ఎక్కువ. ఇదొకటి చూడండి. విశ్రుత. విశ్రుత ఎక్కువ. విశ్రుత అంటే ఎక్కువ. నెక్స్ట్ వీణులు చెవులు. విహగము పక్షి. ఇది కూడా నేను వచ్చింది ఇంపార్టెంట్ రాసుకోండి. విహగము పక్షి. నెక్స్ట్ వంచన మోసం. శరీరము బాణం. సారీ శరీరం కాదు, శరము బాణం. శరము చూడండి. శరము బాణం. శరము అంటే బాణం. తర్వాత శుక్రుడు ఇంద్రుడు నిన్న చూసాము. సెఫరి తీర్థం ఎగిరిపడే చేపలున్న సరస్సు. సెఫారి తీర్థం. సెఫారి తీర్థం ఎగిరిపడే పక్షులు ఉన్న ఒక నిమిషం. పక్షులు ఉన్న సరస్సు. శబరి తీర్థం అంటే ఏంటి? ఎగిరిపడే పక్షులు ఉన్న తీర్థం. నెక్స్ట్ శారిక గోరు వంక. శారిక. శారిక గోరు వంక. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. 9th 10th వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్కి అయినా కానీ డిఎస్సికి అయినా కానీ. నెక్స్ట్ శిథిలం ఛిద్రమైన. శ్రేయస్కరం ఉపయోగం. నెక్స్ట్ శ్రోతలు వినేవాళ్ళు. సఖులు స్నేహితులు. చూడండి సఖులు స్నేహితులు. సఖులు అంటే స్నేహితులు. నెక్స్ట్ సఖ్యం స్నేహం. సఖులు అంటే స్నేహితులు కదా, సఖ్యం అంటే స్నేహం. నెక్స్ట్ సజ్జనులు మంచివారు. సమాగమం సమావేశం. తర్వాత సముపహారషు ఫలితం. సమపుహారషు. సమపు హారషు. హారషు. సమపు హారషు అంటే ఫలితం. ఎస్ ఫలితం. సమపు హారషు అంటే ఫలితం. నెక్స్ట్ సస్యము పంట. సహస్రాంశం వెయ్యో వంతు. సహస్రాంశం అంటే వెయ్యో వంతు. సారస్వతం వాజ్మయం. సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు. సారమతి. సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు. బుద్ధి గలవాడు. న్యాయమైన బుద్ధి గలవాడు. ఓకేనా. నెక్స్ట్ సారమతి అంటే ఏంటి? న్యాయమైన బుద్ధి
గలవాడు. నెక్స్ట్ సారథి నడిపేవాడు. స్థిరం శాశ్వతము. శీరము నాగలి, ఇది కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉందని కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. శీరము అంటే నాగలి. నెక్స్ట్ సుతుడు కుమారుడు. తర్వాత సూనృతం సత్యం. సూనృతం సత్యం, ఇది కూడా వచ్చినట్టుందండి. సూనృతం సత్యం. సూనృతం అంటే ఏంటి? సత్యం. నెక్స్ట్ సృజనాత్మకం, కొత్తగా కనుక్కోవడం. సౌజన్యము, మంచితనము. సౌధామిని, మెరుపు. సౌధామిని, 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 మెరుపు. సౌధామిని అంటే మెరుపు, గుర్తుపెట్టుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. సౌధామిని, మెరుపు. సౌరు అంటే అందం. సౌరు, సౌరు, అందం. సౌరు అంటే అందం. తర్వాత సంస్తవం, పొగడ్తా. సంస్తవం, పొగడ్తా. సంస్తవం, సంస్తవం, పొగడ్తా. సంస్తవం అంటే పొగడ్తా. నెక్స్ట్ స్థగితం, స్థిరంగా ఉండడం. స్థగితం, స్థిరంగా ఉండడం. నెక్స్ట్ స్థండిలశయ్య, స్థండిలశయ్య, పడుకునే మంచం, ఇది కూడా వచ్చింది. స్థండిలశయ్య, ఒకసారి రాస్తా చూడండి. స్థండిలశయ్య వచ్చింది. ఇది 5th క్లాస్లోనే వచ్చింది. స్థండిలశయ్య, పడుకునే మంచం. మంచం, మంచం, పడుకునే మంచం. తర్వాత హతి, దెబ్బ, ఇంపార్టెంట్. హతి, దెబ్బ, డిఫరెంట్గా ఉంది చూడండి. హతి, దెబ్బ. నెక్స్ట్ హర్షం, సంతోషం. హర్షం, హర్షం, సంతోషం. హర్షం అంటే సంతోషం. ఇవి అండి 9th క్లాస్లో ఉన్నటువంటి తెలుగు అర్థాలన్నీ. 9th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం 10th క్లాస్ కంప్లీట్ చేద్దామండి. ఇంతటితో నెక్స్ట్ వీడియోతో 10th క్లాస్ అర్థాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలు, ఇంపార్టెంట్ అర్థాలు అనమాట. 9th to 10th ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, పదే చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఫోకస్ చేయండి, ఓకేనా. 9th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీకు నచ్చితే, కంటెంట్ అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డేసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ.